వేదికపైన ఉన్న అధికారులకి, డిపిఆర్ఓ గారికి, ఆల్ ప్రెస్, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్. సో నిన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసిన షెడ్యూల్ ప్రకారం మనకి తెలంగాణ లోక్సభ ఎన్నికలు షెడ్యూల్ అనౌన్స్ చేయడం జరిగింది. సో మీకు అందరికీ కూడా డీటెయిల్గా నోట్స్ ఇచ్చాము, బట్ జస్ట్ ఫర్ కన్వీనియన్స్ ఒకసారి ఐ విల్ జస్ట్ రీడ్ ఇట్ అవుట్. మనకి నిన్న 16th March నాడు అనౌన్స్మెంట్ ఆఫ్ షెడ్యూల్ జరిగింది. మనకి గెజెట్ నోటిఫికేషన్ అనేది 18th April జరుగుతుంది. దాని తర్వాత లాస్ట్ డే ఆఫ్ నామినేషన్స్ ఇస్ 25th April అండ్ లాస్ట్ డే ఫర్ విత్డ్రాయల్ ఇస్ 29th April. డేట్ ఆఫ్ పోల్ వచ్చేసి 13th May, మండే మనకి 13th May డేట్ ఆఫ్ పోల్. డేట్ ఆఫ్ కౌంటింగ్ మొత్తం కంట్రీకి ఒకే రోజు, దట్ ఈస్ 4th of June ట్యూస్డే నాడు మనకి డేట్ ఆఫ్ కౌంటింగ్ ఉంటుంది. సో మనకి వరంగల్ ఎస్సీ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ మనకి 4 జిల్లా పరిధిలో వస్తున్నాయి. వరంగల్ జిల్లాలో మనకి వరంగల్ ఈస్ట్ కాన్స్టిట్యుయెన్సీ అండ్ వర్ధన్నపేట్ కాన్స్టిట్యుయెన్సీ వస్తుంది. హనంకొండలో పర్కాల్ అండ్ వరంగల్ వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ వస్తుంది. భూపాల్పల్లి జిల్లాలో భూపాల్పల్లి కాన్స్టిట్యుయెన్సీ వస్తుంది. అండ్ జన్గావ్లో స్టేషన్ గన్పూర్ అండ్ పాలకుర్తి కాన్స్టిట్యుయెన్సీస్ మనకి వరంగల్ ఎస్సీ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ కింద వస్తాయి. మనకి టోటల్ 1892 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇది దాదాపు మనకి 997 లొకేషన్స్లో డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి. సో ఈ అన్ని పోలింగ్ స్టేషన్స్ లొకేషన్స్లో కావాల్సిన ఏర్పాట్లు, అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఏఆర్ఓ లెవెల్లో వాళ్ళు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మనకి ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ అంటే మన పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో నంబర్ ఆఫ్ ఓటర్స్ యాజ్ ఆన్ డేట్ 18,16,543 ఓటర్స్ ఉన్నారు. దాంట్లో 9,24,208 మహిళా ఓటర్లు ఉన్నారు. 8,91,940 మేల్ ఓటర్స్ ఉండటం జరిగింది. 395 ట్రాన్స్జెండర్ ఓటర్స్ కూడా మన పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నారు. మనకి ఫస్ట్ టైం ఓటర్స్ 18 to 19 years ఓటర్స్ చూసుకుంటే 47,400 ఓటర్స్ మనకి 18 to 19 year olds ఉన్నారు. ఈసారి ఎలక్షన్ కమిషన్ ఒక రివిజన్ ఆఫ్ ఏజ్ కూడా చేశారు. మనకి సీనియర్ సిటిజన్స్ హోమ్ ఓటింగ్కి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు 85+ అని తీసుకుంటున్నాము. ఇంతకుముందు 80+ తీసుకునే వాళ్ళము. సో మనకి 85+ ఓటర్స్ అంటే ఇప్పుడు 14,339 ఓటర్స్ మనకి 85+ ఓటర్స్ ఉన్నారు. సర్వీస్ ఓటర్స్ అంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఇట్లా సర్వీసెస్లో ఉన్న ఓటర్స్ 977 ఓటర్స్ ఉన్నారు. పర్సన్స్ విత్ డిజబిలిటీస్ పీడబ్ల్యూడీ ఓటర్స్ మనకి ఆల్ టైప్స్ ఆఫ్ పీడబ్ల్యూడీస్, విజువలీ ఇంపైర్డ్ అవ్వచ్చు ఆర్ దే కెన్ ఆల్సో బీ ఆర్థోపెడికలీ ఇంపైర్డ్. ఇట్లా పీడబ్ల్యూడీస్ అందరినీ చూసుకుంటే మనకి 30,162 ఓటర్స్ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో మనకి ఉన్నారు. టోటల్ 975 లొకేషన్స్లో మనం పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సో ఈరోజు కపుల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ఒకటి సెక్షన్ 127A గురించి ప్రెస్ వాళ్ళందరికీ ఇంటిమేట్ చేయాలని అనుకున్నాము. రిగార్డింగ్ ది ప్రింటింగ్ ఆఫ్ ప్యాంఫ్లెట్స్ అవ్వచ్చు, అడ్వర్టైజ్మెంట్స్ అవ్వచ్చు, ఎప్పుడు కూడా ది నేమ్ ఆఫ్ ది ప్రింటర్ అండ్ ది డీటెయిల్స్, అడ్రస్ ఆఫ్ ది ప్రింటర్ లొకేషన్ ఇది మనకి ఆల్వేస్ దాంట్లో ప్రింట్ అయి ఉండాలి. ఎవరైనా ఇది వైలేట్ చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోబడుతుంది. అండ్ ఈ పర్మిషన్ ఏదైతే మీరు ప్రింట్ చేశారో కాపీ ఆఫ్ ది ప్రింట్ కూడా మనకి ఆర్ఓ ఆఫీస్కి మీరు ఒక కాపీ అలాంగ్ విత్ ది డిక్లరేషన్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. మనకి టోటల్ వరంగల్ జిల్లాకి వచ్చేసి 4,787 పోలింగ్ పర్సనల్ అంటే పిఓ, ఏపీఓ, ఓపీఓ, ఇది వరంగల్ జిల్లాకి సంబంధించిన పోలింగ్ పర్సనల్. మనకి ఫస్ట్ ర్యాండమైజేషన్ త్వరలోనే చేసుకుంటాము. దాని తర్వాత సెకండ్ అండ్ థర్డ్ ర్యాండమైజేషన్ చేసేటప్పుడు మొత్తం పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న ఎలక్షన్ స్టాఫ్ అందరినీ కూడా మనం తీసుకొని ర్యాండమైజేషన్ చేసుకోవడం జరుగుతుంది. మనకి సఫిషియంట్ ఈవీఎంస్ ఆల్రెడీ మన ఈవీఎం గోడౌన్లో ఉన్నాయి. ఆల్మోస్ట్ 200% సియూస్ ఉన్నాయి. మనకి రిక్వైర్మెంట్ కంటే ఎక్కువ వీవీప్యాట్స్ 150% వరకు ఉన్నాయి. సో ఈ ఉన్న ఈవీఎంస్ అన్నీ కూడా మనం ఫస్ట్ లెవెల్ చెక్ ఎఫ్ఎల్సీ అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఆల్రెడీ. పోయిన మంత్లోనే మన ఈసీఐఎల్ ఇంజనీర్స్ వచ్చి ఆల్రెడీ ఎఫ్ఎల్సీ కూడా కంప్లీట్ చేశారు. అండ్ ఈ అన్ని ఏవైతే ఈవీఎంస్ ఉన్నాయో నెక్స్ట్ మనం ర్యాండమైజేషన్ చేసుకొని కమిషనింగ్కి కూడా సిద్ధం చేసుకుంటున్నాము. మనకి ఎలక్షన్ అనౌన్స్ అయిన వెంటనే ఎంసీఎంసీ కమిటీ అనేది ఒకటి ఫామ్ చేసుకోవడం జరుగుతుంది, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ. సో ఇప్పటి నుంచి ఏదైనా ఎలక్ట్రానిక్ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటే, ఈ అడ్వర్టైజ్మెంట్స్ కానీ లేకపోతే మన ఎలక్ట్రానిక్ మీడియాలో స్క్రీన్ చేస్తున్న అడ్వర్టైజ్మెంట్స్ ఏమైనా ఉంటే ఇవన్నీ కూడా ప్రీ సర్టిఫికేషన్ ఎంసీఎంసీ కమిటీ నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ప్రింట్ మీడియాకి అవసరం లేదు ఈ సర్టిఫికేషన్. అంటే మీరు ప్యాంఫ్లెట్స్ కానీ న్యూస్ పేపర్లో ప్రింట్ చేసే యాడ్స్కి ఈ సర్టిఫికేషన్ అవసరం ఉండదు. కానీ లాస్ట్ 48 hours బిఫోర్ పోల్ అప్పుడు ఈవెన్ ఇన్ ప్రింట్ మీడియా ఈ సర్టిఫికేషన్ మీరు ముందే తీసుకోవాల్సి వస్తుంది. సో వీ రిక్వెస్ట్ దట్ ఈ ఇన్ఫర్మేషన్ మీరు కమ్యూనికేట్ చేయండి. అండ్ మీకు ఎలక్ట్రానిక్ మీడియాలో మీరు పబ్లిష్ చేయబోతున్న యాడ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ప్రీ సర్టిఫికేషన్ ఆల్రెడీ తీసుకున్నారా లేదా అనేది కూడా చెక్ చేసి మీరు ఇవ్వాలి అనేది రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఈ ఎంసీఎంసీ కమిటీకి చైర్పర్సన్ ద డిఓ ఉంటారు. సో ఈ వరంగల్ జిల్లాకి ఐ విల్ బీ ది చైర్పర్సన్ ఆఫ్ ద కమిటీ. ఆర్డీఓ గారు మెంబర్ ఉన్నారు, ఈడిఎం గారు ఉన్నారు, మన ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ ఫ్రమ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఐఎన్పి మినిస్ట్రీ నుంచి ఉన్నారు, మన స్టాఫ్ రిపోర్టరు ఆంధ్రప్రభ స్టాఫ్ రిపోర్టర్ గారు ఉన్నారు, అండ్ డిపిఆర్ఓ గారు కన్వీనర్ ఉన్నారు. నెక్స్ట్ ఒక సోషల్ మీడియా సెల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సోషల్ మీడియా సెల్కి డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ డిపిఆర్ఓ ఉన్నారు, ఈడిఎం గారు ఉంటారు, అండ్ అలాంగ్ విత్ దట్ మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఐటీ సెల్ నుంచి కూడా ఒక మెంబర్ ఉంటారు. సో సోషల్ మీడియా జనరలీ ట్విట్టర్ అవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు, ఆర్ ఈవెన్ ఆన్ ఫేస్బుక్ అండ్ అదర్ ప్లాట్ఫామ్స్, వాట్సాప్లో కూడా ఏవైతే మనకి మెసేజెస్ సర్క్యులేట్ అవుతూ ఉంటాయో, అడ్వర్టైజ్మెంట్ సర్టిఫై అవుతూ ఉంటాయో అవి ఎంసీసీ వైలేషన్స్ పరంగా అండ్ ఆల్సో ఎనీ అదర్ వైలేషన్స్ ఉంటే అవన్నీ కూడా మానిటర్ చేసుకోవడానికి సోషల్ మీడియా సెల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా ఏమైనా కనిపించినప్పుడు మీకు కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మన మీడియా కంట్రోల్ రూమ్ నుంచి కూడా ఇవి మానిటర్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ నామినేషన్స్కి వచ్చేసరికి ఆర్ఓ ఆఫీస్లో నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది యాజ్ పర్ ది డేట్స్ గివెన్ ఫర్ నామినేషన్స్. అంటే 18th April నుంచి 25th April వరకు ఇది తీసుకోవడం జరుగుతుంది. దీనికి మళ్ళీ సపరేట్గా ఇన్స్ట్రక్షన్స్ అండ్ నోటిఫికేషన్, గెజెట్ నోటిఫికేషన్తో పాటు మీకు అందజేయడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్లో కంట్రోల్ రూమ్ ఒకటి నిన్న నుంచి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనకి టోల్ ఫ్రీ నంబర్ 1950 నంబర్ ఆల్రెడీ అందరికీ అవగాహన ఉంది. ఈ నంబరు మళ్ళీ యాక్టివేట్ చేయడం జరిగింది. అండ్ 24/7 ఈ 1950 టోల్ ఫ్రీ నంబర్ పనిచేస్తుంది. దాంతోపాటు మనకి డిస్ట్రిక్ట్ కాంటాక్ట్ సెంటర్ నంబర్ కూడా ఉంది, మీకు ఆ కాంటాక్ట్ నంబర్ అందజేయడం జరిగింది. సో ఎనీ కంప్లైంట్స్ రిగార్డింగ్ ఎలక్టోరల్ రోల్ అవ్వచ్చు, ఎంసీసీ వైలేషన్స్ అవ్వచ్చు, ఆర్ రిగార్డింగ్ ఎనీ అదర్ ఆస్పెక్ట్ క్యాంపెయిన్స్ గురించి అవ్వచ్చు, ఈ కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేసి కంప్లైంట్స్ ఇవ్వాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ రిగార్డింగ్ ఎలక్టోరల్ రోల్ డీటెయిల్స్ అవ్వచ్చు, వాళ్ళ ఓటు హక్కు గురించి కూడా పబ్లిక్ ఈ కాంటాక్ట్ నెంబర్స్కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ సెక్షన్ 171 గురించి అందరికీ అవగాహన ఇవ్వాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాము. సెక్షన్ 171B ప్రకారం ఎనీ పర్సన్ గివింగ్ ఆర్ యాక్సెప్టింగ్ ఎనీ గ్రాటిఫికేషన్ ఇన్ క్యాష్ ఆర్ కైండ్ డ్యూరింగ్ ది ఎలక్షన్ ప్రాసెస్ is a violation and there is imprisonment up to 1 year and fine also. Section 171C IPC prakaram any person who threatens any candidate or elector with any injury of any kind is punishable with imprisonment. So ee rendu sections manaki elections appudu chaala important. So ekkadaina gaani cash distribution avvachu, freebies distribution avvachu, or any sort of election related violence unte itlanti cases lo ee rendu sections applicable aitayi. మనకి ఆల్రెడీ మానిటరింగ్ కోసం ఎఫ్ఎస్టీ టీమ్స్, ఎస్ఎస్టీ టీమ్స్, విఎస్టీ టీమ్స్, వివిటీ టీమ్స్, అకౌంటింగ్ టీమ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాన్స్టిట్యుయెన్సీకి 3 టీమ్స్ చెప్పున ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ఎక్కడైతే అఫెన్సెస్ ఉంటాయో ఆర్ ఎక్కడైతే కంప్లైంట్స్ వస్తాయో ఆ లొకేషన్స్కి వాళ్ళు వెళ్తారు. ఎస్ఎస్టీ టీమ్స్ మనకి స్టాటిక్ చెక్ పోస్ట్ టీమ్స్ కూడా కాన్స్టిట్యుయెన్సీకి 3 లొకేషన్స్లో ప్రిఫరబుల్లీ మనకి డిస్ట్రిక్ట్ బార్డర్స్ అవ్వచ్చు లేదంటే మెయిన్ హైవేస్లో ఇట్లాంటి లొకేషన్స్లో పెట్టడం జరిగింది. అండ్ థర్డ్ మనకి వీడియో సర్వేలెన్స్ టీమ్స్ ఎక్కడైతే మనం ప్రోగ్రామ్స్కి పర్మిషన్స్ ఇచ్చి ఉంటామో, క్యాంపెయిన్కి పర్మిషన్స్ ఇచ్చి ఉంటామో ఆ క్యాంపెయిన్ లొకేషన్స్లో వీడియో మానిటరింగ్తో పాటు అక్కడ జరిగే ఈవెంట్స్ అన్నీ కూడా క్యాప్చర్ చేయడం జరుగుతుంది. సో ఈ టీమ్స్ అన్నీ కూడా ఇవి మానిటర్ చేస్తూ ఉంటాయి. బట్ స్టిల్ త్రూ ది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా చాలా ఇన్ఫర్మేషన్ మీరు అందజేస్తూ ఉంటారు. కాబట్టి మీ నోటీస్లో ఏమైనా వైలేషన్స్ వచ్చినా ఎనీ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ కమింగ్ టు యువర్ నోటీస్ ఇన్ వైలేషన్ ఆఫ్ సెక్షన్ 171B and C మీరు మా నోటీస్కి తీసుకురావాలి అనేది కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. నెక్స్ట్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు సివిజిల్ యాప్. మీకు అందరికీ ఇప్పుడు ఆల్మోస్ట్ లాస్ట్ ఎలక్షన్ ఈ ఎలక్షన్తో కంబైన్ చేసుకుంటే చాలా అవగాహన వచ్చింది. చాలా కేసెస్లో పబ్లిక్ కూడా ఈ సివిజిల్ యాప్ లాస్ట్ ఎలక్షన్ ఐ థింక్ ఆల్మోస్ట్ 120+ కంప్లైంట్స్ మనకి సివిజిల్ ద్వారానే రిజిస్టర్ అయ్యాయి. సో వీ రిక్వెస్ట్ దట్ ఇంకా సివిజిల్ యాప్కి మీరు పబ్లిసిటీ ఇవ్వాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ దీంట్లో అనానిమస్గా కంప్లైంట్ ఇచ్చే ప్రావిజన్ కూడా ఉంది. కాబట్టి ఎవరైనా ఏ లొకేషన్ నుంచి అయినా ఆటోమేటిక్గా ఫోటో తీసి పెడితే వాళ్ళ జియో కోఆర్డినేట్స్ మనకి క్యాప్చర్ అవుతాయి.
వితిన్ 15 minutes మన ఎఫ్ఎస్టీ టీమ్ ఆ లొకేషన్కి రీచ్ అయ్యి అక్కడున్న వైలేషన్ని వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవడానికి ఉంటుంది. సో వీ రిక్వెస్ట్ దట్ ఇంకా ఎక్కువ మంది పబ్లిక్ ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఈ ఎలక్షన్స్లో వాడాలి అనేది రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అండ్ ద సేమ్ రిక్వెస్ట్ ఇస్ విత్ ఆల్ ది మీడియా పర్సన్స్ ఆల్సో. మీరు ఎక్కడైనా వైలేషన్ చూసినా మీరు మాకు డైరెక్ట్గా ఇన్ఫామ్ చేసేదే కాకుండా సివిజిల్లో కూడా రిపోర్ట్ అయితే మనకి ట్రాక్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది ఆ ఎంక్వైరీ చేసుకోవటానికి. అండ్ నెక్స్ట్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి మీకు ఆల్రెడీ డీటెయిల్గా గైడ్లైన్స్ కూడా ఇవ్వటం జరిగింది. మనకి నిన్న కోడ్ అనౌన్స్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు డిఫేస్మెంట్ అనేది ఫస్ట్ స్టెప్ తీయడం జరుగుతుంది. ఫస్ట్ 24 hours ఆల్ గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నిట్లో కూడా మనము ఎనీ పొలిటికల్ క్యాంపెయిన్ మెటీరియల్ అవ్వచ్చు, ఫ్లాగ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా తొలగించడం జరుగుతుంది. నెక్స్ట్ 48 hours మనము పబ్లిక్ ప్రెమిసెస్ అంటే బస్ స్టాండ్స్ అవ్వచ్చు, మన కాంపౌండ్ వాల్స్, బిల్డింగ్స్ కాంపౌండ్ వాల్స్ అవ్వచ్చు, వీటి మీద ఉన్న పొలిటికల్ మెటీరియల్ తీయడం జరుగుతుంది. అండ్ ఫైనలీ ప్రైవేట్ ప్రాపర్టీ మీద ఉన్న మెటీరియల్ కూడా మనము తీస్తాము. ఎక్కడైతే ఇంటి ఓనర్ కన్సెంట్ ఇన్ రైటింగ్ ఉందో అట్లాంటి కేసెస్లో మాత్రమే ది పొలిటికల్ మెటీరియల్ ఇస్ పర్మిటెడ్ ఇన్ ది హౌసెస్. సో ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్తో ఆల్ ది ఆఫీసర్స్ అందరికీ కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దట్ సెక్షన్ 129 RP యాక్ట్ ప్రకారం అండ్ సెక్షన్ 28A RP యాక్ట్ ప్రకారం వాళ్ళందరూ కూడా ఇప్పుడు దే ఆర్ ఆన్ డెప్యుటేషన్ టు ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అండ్ ఫర్దర్ ఏ వర్క్స్ వాళ్ళు చేసినా కానీ ఇవన్నీ కూడా MCC గైడ్లైన్స్ మైండ్లో పెట్టుకొని వర్క్ చేయాలి అనేది కూడా అందరు ఆఫీసర్స్కి గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. లాస్ట్లీ సువిధా పోర్టల్ అనేది ఒకటి ECI ఇవ్వడం జరిగింది ఫర్ పర్మిషన్స్. సో పొలిటికల్ పార్టీస్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళు పర్మిషన్స్ అన్నీ కూడా ఇప్పుడు సువిధా పోర్టల్లో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అది వీడియో వ్యాన్ పర్మిషన్స్ అవ్వచ్చు, వెహికల్ పర్మిషన్స్ అవ్వచ్చు, ఈవెంట్ పర్మిషన్స్ అవ్వచ్చు. అండ్ ఈ అన్ని పర్మిషన్స్ వాళ్ళు ARO లెవెల్లో అప్లై చేసుకోవచ్చు. మొత్తం డిస్ట్రిక్ట్లో వెహికల్స్కి DO లెవెల్లో, మొత్తం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో వెహికల్కి RO లెవెల్లో వాళ్ళు అప్లై చేసుకోవడం జరుగుతుంది. లాస్ట్లీ ఎగ్జిట్ పోల్స్కి బ్యాన్ అనేది మనకి నిన్నటి నుంచి ఎన్ఫోర్స్ అవుతుంది. సో సెక్షన్ 126A of RP యాక్ట్ ప్రకారం ఎగ్జిట్ పోల్ అండ్ డిసెమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బై ప్రింట్ ఆర్ ఎలక్ట్రానిక్ మీడియా డ్యూరింగ్ ద పీరియడ్ మెన్షన్ ఫ్రమ్ ది కమెన్స్మెంట్ ఆఫ్ పోల్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ టు ½ an hour ఆఫ్టర్ ద టైమ్ ఫర్ క్లోజ్ ఆఫ్ పోల్ ఇన్ ద లాస్ట్ ఫేజ్. సో ఈ ఎగ్జిట్ పోల్ బ్యాన్ అనేది ఉంటుంది. అండ్ మనకి 7 phases ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి మీరు అక్రాస్ ద కంట్రీ ఫేజెస్ చూసుకొని ఈ ఎగ్జిట్ పోల్ బ్యాన్ అనేది మైండ్లో పెట్టుకోవాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ లాస్ట్లీ ప్రతి ఎలక్షన్లో చాలా వరకు ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు ఆర్ అసిస్టెన్స్ అవ్వచ్చు మీడియా నుంచి ఆల్వేస్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి ఉంది. ఈసారి కూడా అదే కోఆపరేషన్ మీరు అందజేస్తారు అని కోరుతున్నాము. అండ్ ఏది ఉన్నా కానీ ఎనీ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ ఎన్షూర్ దట్ మా డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్కి ఇవ్వండి. మా మీడియా కంట్రోల్ రూమ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారు DPRO ఆఫీస్లో, అక్కడ కూడా మీరు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అండ్ వీ రిక్వెస్ట్ దట్ మీరందరూ కూడా MCC ఫాలో అవుతారు, ఎక్కడ కూడా వైలేషన్స్ ఉండవు ఈవెన్ ఫ్రమ్ ది మీడియా సైడ్ అనేది రిక్వెస్ట్ చేస్తున్నాము. నా ఐ రిక్వెస్ట్ CP సార్ టు అడ్రస్. థ్యాంక్ యూ. కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, RDO గారికి, మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చి నిన్న ఎలక్షన్ డేట్స్ అన్నీ డిక్లేర్ చేయడం జరిగింది. మేము కూడా సివిల్ అడ్మినిస్ట్రేషన్తో కలిసి మాకు ఉన్న ముఖ్యమైన పాత్ర ఉంది SST FST మీద సరిగా ఫోర్స్ డిప్లాయ్మెంట్, అదేవిధంగా క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ అన్నీ ఐడెంటిఫై చేసి అక్కడ సరిగా బందోబస్తు పెట్టడానికి రెస్పాన్సిబిలిటీ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది. నేను మీ అందరి మాధ్యమంతో రిక్వెస్ట్ చేస్తున్నాము, దయచేసి అందరికీ క్యాష్ క్యారింగ్ గురించి, తర్వాత జ్యువెలరీ క్యారింగ్ గురించి లిమిట్స్ 50,000 అది చిట్తో సహా వాళ్ళకి పర్మిషన్స్ ఉండాలి, వాళ్ళకి పేపర్స్ ఉండాలి, కాగితంతో సహా ట్రావెల్ చేయాలి. మేము కూడా అందరు పబ్లిక్కి అవేర్ చేసి మన వాళ్ళకి కూడా పోలీస్ ఆఫీసర్స్కి కూడా అవేర్ చేయడం జరిగింది ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా. ఆ విధంగా పబ్లిక్కి ఇబ్బంది లేకుండా మనము ఎన్ఫోర్స్మెంట్ తప్పకుండా చేస్తాము. మీ అందరి మాధ్యమంతో కలెక్టర్ మేడం రిక్వెస్ట్ చేసిన అలాగే మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎక్కడా కూడా శాంతి భద్రతా పరిరక్షణలో ఇబ్బంది జరుగుతూ ఉంది, అట్లా విషయం మీ దృష్టిలో వస్తే ఇమీడియట్గా మాకు ఇన్ఫామ్ చేయండి, మేము ఇమీడియట్గా రియాక్ట్ అవుతాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో హోమ్ ఓటింగ్ అనేది ఈసారి కూడా మనకి ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. సో లాస్ట్ టైం లాగా PWD ఓటర్స్ అవ్వచ్చు, ఓటర్స్ ఆన్ ఎసెన్షియల్ సర్వీసెస్ అవ్వచ్చు, అండ్ ఆల్సో మన 85+ ఓటర్స్ వీళ్ళందరికీ హోమ్ ఓటింగ్ అనే ఫెసిలిటీ ఉంది. Form 12D ద్వారా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. Form 12D అనేది ఈ రోజు నుంచి మనం డిస్ట్రిబ్యూషన్ కూడా BLOs ద్వారా ఇంటింటికి మనము అందజేస్తున్నాము. సో వాళ్ళలో ఎవరైతే మనకి
కన్సెంట్ ఇస్తారు 20 ప్రకారం హోమ్ ఓటింగ్ మేము ఎంపిక చేసుకుంటున్నామని వాళ్ళందరికీ కూడా కల్పించడం జరుగుతుంది. సో ఇందాక సిబి సార్ కూడా చెప్పారు రిగార్డింగ్ మూవ్మెంట్ ఆఫ్ క్యాష్ అవ్వచ్చు, మూవ్మెంట్ ఆఫ్ జ్యువెలరీ ఇట్లాంటివి తీసుకెళ్ళినప్పుడు దానికి కావాల్సిన రిసీట్స్ మీరు దగ్గర పెట్టుకుంటే ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు. అండ్ జనరల్గా పొలిటికల్ రిలేటెడ్ మెటీరియల్ కార్డులో దొరికి ఇట్లాంటి క్యాష్ జ్యువెలరీ అన్ని దొరికినప్పుడు సస్పిషియస్ కేసెస్లో అక్కడున్న మెజిస్ట్రేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సీజ్ చేస్తారు. బట్ సీజ్ చేసినా కానీ మనకి డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనకి ఈసారి డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీకి నోడల్ ఆఫీసర్ సిఓ జెడ్పీ గారు ఉన్నారు, అలాంగ్ విత్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఉంటారు. సో ఈ కమిటీ అనేది చూసి మీరు సబ్మిట్ చేసిన ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో అవి వెరిఫై చేసి ఇమీడియట్గా రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది. ఇట్ ఇస్ జెన్యూన్ క్యాష్ ఇన్ మనకి. ఎక్కడైతే ప్రూఫ్ చూపిస్తారో అక్కడ ఇబ్బంది పెట్టదు. బట్ ఎనీవే మా ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీ టీమ్స్కి ఇన్స్ట్రక్షన్ మళ్ళీ ఇస్తాము దట్ వాళ్ళు ప్రూఫ్ చూసుకొని చేయాలి, ఎవరిని కూడా పబ్లిక్ని ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. Media is always permitted to cover everything. So nodal officer media ki right ledani cheppesi. Nodal officer ante evaru team FSC SST team officers. అట్లాంటి restriction ఏమీ లేదు. Media is always permitted to cover any activity which is okay. So last time మనకి 78.3% జిల్లాది టోటల్ ఫిగర్ వచ్చింది. ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్లో ఇంకా ఎక్కువ పెంచడానికి ఆల్రెడీ చాలా స్వీప్ యాక్టివిటీస్ తీసుకోవడం జరిగింది. మనకి ఆల్ స్కూల్స్లో పిల్లలందరికీ కూడా సంకల్ప పత్రాస్ అనేది ఒకటి అందజేస్తున్నాము. వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చి డెఫినెట్గా ఈసారి ఓట్ వేస్తాము అనేది పేరెంట్స్ నుంచి ప్రామిస్ తీసుకొని మాకు సబ్మిట్ చేయాలి అనేది పిల్లలతో ఒక యాక్టివిటీ చేస్తున్నారు. అదే కాకుండా క్యాంపస్ అంబాసిడర్స్ మనకి వేరియస్ కాలేజెస్లో స్టూడెంట్స్ ఎవరైతే ఓటర్స్గా ఎన్రోల్ అయి ఉన్నారో వాళ్ళ ద్వారా ఫస్ట్ టైం ఓటర్స్ అందరూ కూడా డెఫినెట్గా ముందుకు వచ్చి ఓట్ వేయాలి అనేది రిక్వెస్ట్ చేశాము. అదే కాకుండా చాలా యాక్టివిటీస్ మన మెప్మా గ్రూప్స్, విమెన్స్ హెల్త్ గ్రూప్స్ ద్వారా అర్బన్ ఏరియాస్లో కూడా యాక్టివిటీస్ చేయడం జరిగింది. సో దట్ అర్బన్ ఓటర్స్ అందరూ కూడా ముందుకు వచ్చి ఓట్ వేయాలి అని చెప్పి జీడబ్ల్యూఎంసీ ఏరియాలో వార్డ్ లెవెల్లో ఒక స్పెసిఫిక్ ఆఫీసర్ స్వీప్ కోసం అపాయింట్ చేసి మన కాలనీస్లో చాలా తక్కువ శాతం ఓటింగ్ జరుగుతుంది కాబట్టి అర్బన్ పబ్లిక్ కూడా ముందుకు వచ్చి ఓట్ వేయాలి అని ఎక్కువ అవేర్నెస్ యాక్టివిటీస్ కూడా ప్లాన్ చేయడం జరిగింది. సండే అయినందుకు మీ వాల్యుబుల్ సమయం కేటాయించి వచ్చినందుకు మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ